Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the general essay. So ee roju manaki Friday kadama. So Friday as usual ga manakunnatuvanti topic enti general essay. So before starting the general essay, general essay start chese mundu, so let me have a small introduction regarding the Abhyasana program. సో ఈ యొక్క అభ్యాసన అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ సిన్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ మంత్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆల్సో. సో ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో అభ్యాసనే కాకుండా సో మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి చాలా వరకు కరెంట్ అఫైర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఓకే, లేదా డైలీ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి. సో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ విల్ బీ అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్. సో యూట్యూబ్లోకి వెళ్ళి సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ఛానల్లోకి వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన అనేది ఆన్సర్ రైటింగ్ సిరీస్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్. ఓకే, సో సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ వారి తరఫు నుంచి ఫ్రీగా ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేటువంటి సిరీస్ మీకు ఫ్రీగా లభిస్తుంది ఇన్ ద యూట్యూబ్. సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద మండే. సో మండే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్స్ ఆన్ ద సాటర్డే అండ్ సండే దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ ద అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రాంలో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు సండే ఉండవు. ఓన్లీ ఫ్రమ్ మండే టు సాటర్డే ద క్వశ్చన్స్ విల్ బీ అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్. సో మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయమ్మా. సపోజ్ మండే అనుకోండి, సో మండే మీకు GS1 టాపిక్ మీద క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మీకు డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ ఏదైతే క్వశ్చన్ ఇస్తామో దాని యొక్క డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది మీకు ఈవినింగ్ 5 PM కల్లా సేమ్ యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ అవుతుంది. ఓకే, ఇలా ప్రతిరోజు అంటే మండే నుంచి ఫ్రైడే వరకు మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే కదమ్మా. మండే మీకు మార్నింగ్ ఎస్పెషల్లీ 9 AM కల్లా మీకు GS1 టాపిక్ మీద ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో ఒకసారి టాపిక్స్ చూద్దాం. సో మండే యూ విల్ స్టార్ట్ విత్ ద GS1. సో టాపిక్స్ ఏమి ఉంటాయమ్మా? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ జోగ్రఫీ. సో వీటి మీద మనకి మండే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. GS2 తీసుకున్నట్టయితే సో GS2 విల్ బీ ఆన్ ద ట్యూస్డే. మనకి మంగళవారం GS2 టాపిక్స్ ఉంటాయమ్మా. సో GS2లో ఏవి ఉంటాయంటే ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్. వీటి మీద మనకి మంగళవారం ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా GS3 సో వెన్స్డే మనం తీసుకున్నట్టయితే GS3 టాపిక్స్ ఉంటాయి. సో GS3లో మనకి టాపిక్స్ ఏమి ఉంటాయమ్మా? ఇండియన్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్. సో ఇవి మనకి వెన్స్డే టాపిక్స్ అనమాట. ఓకే, వీటి మీద మనకి బుధవారం ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో GS4 తీసుకున్నట్టయితే సో GS4 విల్ బీ ఆన్ ద థర్స్డే. గురువారం మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. వీటి మీద మనకి గురువారం ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా. అండ్ ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే ఫ్రైడే వీ హ్యావ్ జనరల్ ఎస్ఐ. ఓకేనా. సో ప్రతి శుక్రవారం మనకి సపరేట్గా జనరల్ ఎస్ఐ మీద ప్రశ్న ఉంటుంది. సో జనరల్ ఎస్ఐ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్ దిస్ టాపిక్. సో దయించి ఎవరు కూడా మన యొక్క ప్రోగ్రామ్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జనరల్ ఎస్ఐని మీరు నెగ్లెక్ట్ చేయకుండా క్రమం తప్పకుండా రాయండి. GS4 టాపిక్ అదేవిధంగా జనరల్ ఎస్ఐ రెండు కలిపి దాదాపుగా 500 మార్కులు ఉంటాయమ్మా. ఓకేనా. సో వీటిని మీరు మిస్ చేయకుండా ట్రై టు రైట్ ఇట్. అండ్ ఫైనల్లీ సాటర్డే మనం తీసుకున్నట్టయితే సో సాటర్డే ప్రత్యేకమైన శ్రద్ధ మనకి కరెంట్ అఫైర్స్ మీద ఇస్తున్నాము. సో దెర్ విల్ బి డెడికేటెడ్ క్వశ్చన్స్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ మీద మనకి శనివారం ప్రశ్న అయితే ఉంటుంది. ఓకే,
సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ మండే నుంచి సాటర్డే వరకు నడుస్తుంది. సండే మనకు ఆఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైకిల్ విల్ బీ రిపీట్ ఆన్ అగైన్ మండే నుంచి సాటర్డే వరకు మనకి సైకిల్ రూపాయలు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి క్వశ్చన్స్ మనం చూసినట్టయితే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా, హూ సో ఎవర్ ఇన్ ద పవర్ హేట్స్ అకౌంటబిలిటీ. ఓకే, వెరీ వెరీ సింపుల్ స్టేట్మెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. సో హూ సో ఎవర్ ఇన్ పవర్, ఎవరైతే పవర్లో ఉంటారో, ఎవరైతే అధికారాన్ని చేపడతారో, సో వాళ్ళకి ఏమవుతుందమ్మా, సో దే డోంట్ లైక్ అకౌంటబిలిటీ, దే ఆర్ హేటింగ్ ద అకౌంటబిలిటీ. సో ఎవరైతే ఎన్నుకోబడతారో, ఎవరైతే పవర్లో ఉంటారో అట్లాంటి వాళ్ళు ఓకే సో అకౌంటబుల్గా ఉండడానికి ఇష్టపడరు అనేటువంటి దాని మీద మనకి టాపిక్ అనమాట. సో దీన్ని మనం 1200 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో 1200 వర్డ్స్ అంటే ఎంతమ్మా, సో మనం జనరల్గా 150 వర్డ్స్ని 2 పేజెస్లో రాస్తాం. సో 300 పేజెస్ని, సో 300 వర్డ్స్ని మనం 4 పేజెస్లో రాయాల్సి ఉంటుంది. అంటే 1200 వర్డ్స్ని మనం దాదాపుగా అట్లీస్ట్ 12 పేజెస్ ఆన్సర్ని మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మ్యాండేటరీ క్లాస్. సో మన యొక్క వర్డ్ లిమిట్ ఎంతమా, దాదాపుగా 1200 వర్డ్స్ వరకు మనం రాసుకోవచ్చు. అంటే రఫ్లీ అరౌండ్ 1000 నుంచి 1200 వర్డ్స్లోపు మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. అంటే 10 to 12 పేజెస్ వరకు మనం ఆన్సర్స్ని రాయాలి. సో టైం ఎంతమో మనకి, సో ఇన్ యూపీఎస్సీ వీ హ్యావ్ 2 జనరల్ ఎస్సెస్ ఉంటాయి, సెక్షన్ ఏలో సెక్షన్ బిలో. సో ఒక్కొక్క దానికి మనకి అట్లీస్ట్ 1 hour 30 minutes టైం ఉంటుంది. ఓకేనా? సో అంటే ఏంటి, సో ఒక ఎస్ఐ రాయడానికి మన టైం ఎంత, 1 hour 30 minutes టైం ఉంటుంది. సో ఈజీగా మీరు ఎస్ఐని రాసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో నాట్ లైక్ జిఎస్ పేపర్స్తో పోల్చుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎస్ఐ పేపర్ అనేది కొంచెం ఈజీగా రాసేటువంటి అవకాశం ఉంది. బట్ అంటిల్ అన్లెస్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ ఏ కేక్ వాక్, ఈజీగా మీరు రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాయిస్ కూడా మీకు ఉంటుంది కాబట్టి. సో 4లో మనం ఒకదాన్ని పిక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈజీ క్వశ్చన్ మీరు పిక్ చేసుకోండి అండ్ ట్రై టు రైట్ ద ఆన్సర్స్. ఓకే, సో ఆన్సర్ని ఇన్ డీటెయిల్గా మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్ని వర్డ్స్లో రాయాలమ్మా, 1200 వర్డ్స్లో రాయాలి. టైం లిమిట్ ఎంత, 1 hour 30 minutes. అండ్ యూ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ అట్లీస్ట్ ఓకే సో 12 పేజెస్ వరకు మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. ఒకసారి అప్రోచ్ మనం తీసుకున్నట్టయితే, సో ఖచ్చితంగా మనం ఇట్ ఈస్ ఈజీ టు రైట్ ద 10 marker క్వశ్చన్ కానివ్వండి, 15 marker క్వశ్చన్ కానివ్వండి, మనం ఈజీగా రాయగలుగుతాం అట్లీస్ట్ బికాస్ వీ హ్యావ్ దట్ ఐడియా. బట్ వెన్ కమ్స్ టు ద జనరల్ ఎస్ఐ టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే, సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా సో ఆన్సర్స్ని మనం ఎలాబరేట్ చేయాలి, ఏ విధంగా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలామంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ మై అట్మోస్ట్ డ్యూటీ టు సే టు యూ. ఓకే, సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్రోచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్ఐలో మనం ఎప్పుడైనా సరే సో జస్ట్ టేక్ 1 or 2 minutes టు రీడ్ ద క్వశ్చన్ని అట్లీస్ట్ 1 to 2 minutes అన్న రీడ్ చేయండి. దెన్ ఆఫ్టర్ స్టార్ట్ థింకింగ్. ఓకే, సో అట్లీస్ట్ ఒక 5 minutes వరకు మీరు ఏ విధంగా మనం రఫ్గా సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా పాయింట్స్ని మనం ఎలాబరేట్ చేసుకోవాలి, కీవర్డ్స్ ఏమి అడిగారు అన్నింటినీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని చూసుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఆన్సర్లో ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. వాటితో పాటు ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వాలి, ఇలస్ట్రేషన్స్ ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్స్ కూడా ఎప్పుడు పాజిటివ్ నోట్తో మనం ఎండ్ చేసేటువంటి అవకాశం మనం జనరల్ ఎస్ఐలో కల్పించాలి. ఓకే, సో అదేవిధంగా ఒక కోట్ కానివ్వండి, ఒక యాన్సిడెంట్ కానివ్వండి, ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ కోట్ ఉన్నప్పుడు దాన్ని మనం లాస్ట్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఆన్సర్ని అప్రోచ్ అయితే సో మంచి మార్క్స్తో మీరు యూపీఎస్సీ రిజల్ట్స్లో మీకు కనబడుతుంది అనమాట. ఓకే, సో విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద జనరల్ ఎస్ఐ పేపర్. అర్థమవుతుందా? సో ఒకసారి ఎలా స్టార్ట్ చేద్దాం చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో వీ నీడ్ టు స్టార్ట్ ద ఇంట్రడక్షన్ విత్ ఏ యానక్డోట్తో మనం క్వశ్చన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ఐలో మనం ఏదైతే అడుగుతున్నారో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి యానక్డోట్ని మనం యూస్ చేసినట్టయితే సో దట్ విల్ బీ వెరీ వెరీ రెలవెంట్ ఇంట్రడక్షన్ అనేది మనకు లభిస్తుందమ్మా. ఓకేనా? సో ఆల్వేస్ స్టార్ట్ విత్ యానక్డోట్ టు క్రియేట్ ద పిక్చర్ ఆఫ్ ద ఎస్ఐ. ఓకే, సో ఎస్ఐలో మనం దేని గురించి అడగచ్చు, హూ ఎవర్ ఇన్ ద పవర్ హేట్స్ అకౌంటబిలిటీ. సో పవర్ గురించి మనం ఇక్కడ యానక్డోట్ వాడచ్చు. ఓకే, సో ఏ విధమైనటువంటి యానక్డోట్ వాడతామో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఒక జాన్ మిల్లర్ గారిది ఒక ఇంపార్టెంట్ యానక్డోట్ చెప్తానమ్మా. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో జాన్ మిల్లర్ గారు ఏం చెప్పారు, సో హీ సెడ్ దట్ అకౌంటబిలిటీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లీడర్షిప్. ఓకే, సో ఇట్లాంటి యానక్డోట్స్తో మీరు ఎస్ఐని స్టార్ట్ చేసినట్టయితే దట్ విల్ బి ఏ వెరీ వెరీ గుడ్ ఎస్ఐ. ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తారు, యూ నీడ్ టు డిఫైన్ ద పవర్ అంటే ఏంటో మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిఫైన్ పవర్ అండ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్
అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలేషన్ విత్ ద అకౌంటబిలిటీ. సో పవర్కి అకౌంటబిలిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, డైరెక్ట్ రిలేషన్ ఏంటి, ఇన్వర్స్ రిలేషన్ ఏంటో మనం ఇక్కడ మాట్లాడాలి. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఫర్ దోస్ ఇన్ ద పవర్. ఎవరైతే పవర్లో ఉంటున్నారో ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా అకౌంటబిలిటీ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ దోస్ హూజ్ ఆర్ ఇన్ ద పవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అకౌంటబిలిటీ యొక్క గొప్పతనం గురించి వాళ్ళకి తెలియాలి. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. అదేవిధంగా వీ హ్యావ్ టు డిస్కస్ వై పీపుల్ ఇన్ ద పవర్ హేట్ అకౌంటబిలిటీ. సో పవర్లో ఉన్న వాళ్ళు ఎందుకు అకౌంటబిలిటీగా ఉండరు, అకౌంటబిలిటీ అంటే ఎందుకు వాళ్ళకి నచ్చదు అనేటువంటి విషయాన్ని మీద ఇన్ డీటెయిల్డ్గా మనం డిస్కషన్ చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు టాక్ వై దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్, వాట్ ఈస్ ద రీజన్స్. ఓకే, ఎందుకు నచ్చట్లేదు, దానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు కమ్ విత్ ఏ సొల్యూషన్. సో ప్రొవైడ్ సమ్ సొల్యూషన్స్ టు స్ట్రెంగ్తన్ అకౌంటబిలిటీ ఫర్ దోస్ ఇన్ పవర్. ఓకే, సో ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అకౌంటబుల్గా ఉన్నారో, ఓకే, సో ప్రపంచ లీడర్స్ కానివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో గ్రేటెస్ట్ లీడర్స్, సో దే వర్ ఇన్ ద పవర్ అండ్ దే ఆల్సో హెల్డ్ ద అకౌంటబిలిటీ. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు కన్క్లూడ్ ద ఎస్సే ఇన్ ఏ పాజిటివ్ నోట్. ఖచ్చితంగా పాజిటివ్ నోట్తో అట్లీస్ట్ 1 పేజ్ పాజిటివ్ కన్క్లూజన్ మనం కూడా మెయింటైన్ చేయాలి విత్ సమ్ ప్రాపర్ అనెక్డోట్స్తో. ఓకేనా, అండ్ రైట్ ఎ కోట్ ఎట్ ద ఎండ్. ఖచ్చితంగా కోడ్తో మనం ఎండ్ చేసినట్టయితే దట్ విల్ బి బ్యూటిఫుల్ కన్క్లూజన్ ఆఫ్ ద టాపిక్. అర్థమవుతుందమ్మా? సో ఏదైతే జర్నలిస్ట్ ఇస్తారో ఖచ్చితంగా కోడ్తో ఎండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీకు రానప్పటికీ కూడా సో ట్రై టు ఓకే, సో అట్లీస్ట్ 30 to 40 టాపిక్స్ మీద మీరు యానోక్జెంట్స్ ప్రిపేర్ అవ్వండి. వాటిని మీరు ఎక్కువగా రివైజ్ చేస్తూ ఉండండి. సో దట్ ఆటోమేటికల్లీ యూ విల్ యూజ్ ఇట్. ఓకే, సో మీరు ఏం చేస్తారు, జనరల్ ఎస్ఏలో ఆ యొక్క టాపిక్ మీద, పవర్ మీద కానివ్వండి, సపోజ్ జస్టిస్ మీద కానివ్వండి, లేదా లిబర్టీ మీద కానివ్వండి, ఈక్వాలిటీ మీద కానివ్వండి, సో ఇట్లాంటి మీద యానోక్జెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. సో దట్ యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ ద జనరల్ ఎస్ఐ. ఈ జనరల్ ఎస్ఐలో మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకేనా, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఆన్సర్. So before starting the answer discussion, let me have a small announcement regarding the Zero to Zenith. So Zero to Zenith ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ వారి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ యూపీఎస్సీ ఈస్ కాల్డ్ యాజ్ ద జీరో టు జెనిత్ అమ్మ. సో ఒకసారి ఈ జీరో టు జెనిత్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఎస్పెషలీ డెడికేటెడ్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి తయారవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ప్రోగ్రామ్ అమ్మ ఇది. దట్ ఈస్ కాల్డ్ జీరో టు జెనిత్. సో ఒకసారి కోర్స్ బెనిఫిట్స్ మనం తీసుకున్నట్టయితే సో ఎవరైతే 2023 కానివ్వండి 2024 కానివ్వండి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నప్పుడు సో అట్లాంటి వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్స్తో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి కోర్స్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే దాదాపుగా 1200 గంటల పాటు మీకు లైవ్ క్లాస్ అనేవి ఉంటాయమ్మా. సో క్లాసెస్ విల్ బీ లైవ్ ఫార్మాట్. ఇఫ్ ఎనీవన్ మిస్సెస్ ద క్లాసెస్ విల్ బీ ఆల్సో రికార్డెడ్. ఓకే, సో మీకు జూమ్ ఫార్మాట్లో మీకు లైవ్ క్లాస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా రికార్డెడ్ సెషన్స్ ఆల్సో విల్ బీ ప్రొవైడెడ్ టు ద సబ్స్క్రైబర్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. దాదాపుగా ఎన్ని గంటలమా 1200 గంటల పాటు కాంప్రహెన్సివ్గా మీకు క్లాస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ ఇన్ ద యూపీఎస్సీ జీరో టు జెనిత్. సెకండ్ బెనిఫిట్ ఇన్ ద యూపీఎస్సీ జీరో టు జెనిత్ మనం చూసినట్టయితే దెర్ విల్ బి ద కాంప్రహెన్సివ్ టాపిక్ వైజ్ పీడిఎఫ్ నోట్స్. ఓకే, సో మీకు ఎట్లా ఉంటుందంటే సో ఏదైతే క్లాస్ అవుతుందో ఆ క్లాస్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ డిస్కషన్ అయ్యాక మీకు సో యూ విల్ గెట్ ద డీటెయిల్డ్ నోట్స్ రిగార్డింగ్ ద క్లాస్. ఓకే, సో కాంప్రహెన్సివ్గా పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ విల్ బి టాపిక్ వైజ్గా మీకు ఏ రోజు క్లాస్ ఉంటుందో ఆ రోజుగా మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాము. సో ఆల్ దిస్ లైవ్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ విల్ బి అప్లోడ్ ఇన్ ద సాయిరామ్ సంపతరావు యాప్. ఓకే, ప్లే స్టోర్లోకి వెళ్ళి మనకి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ యాక్సెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫ్రీ కంటెంట్ ఆల్సో. సో అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది కూడా మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి లాంచ్ చేస్తున్నామా ఇన్ ద నెక్స్ట్ మంత్. సో ఫిబ్రవరిలో మనకి టెస్ట్ సిరీస్ అనేది ఉండబోతుంది. సో టెస్ట్ సిరీస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్లీ రిలేటెడ్ టు ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. సో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వితౌట్ టెస్ట్ సిరీస్ దే కాంట్ క్రాక్ ద ఎగ్జామినేషన్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో టెస్ట్ సిరీస్ లేకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ వైటల్ ఫర్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్. అట్లాంటి టెస్ట్ సిరీస్ మేము నెక్స్ట్ మంత్లో లాంచ్ చేస్తున్నాం. సో దాని మీద కూడా మీకు ఒక అప్డేట్ అయితే త్వరలో రాబోతుంది. సో విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ అప్డేట్, దెన్ ఐ విల్ అనౌన్స్ ద టెస్ట్ సిరీస్ ఆల్సో. ఓకేనా, రైట్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ బెనిఫిట్ విల్ బీ ద స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ప్రత్యేకంగా మనకి కరెంట్ అఫైర్స్ మీద కానివ్వండి,
ఎస్ఐ మీద కానివ్వండి, ఎథిక్స్ మీద కానివ్వండి ప్రత్యేకమైన శ్రద్ధ మన ఇన్స్టిట్యూట్ వారు, ఫ్యాకల్టీ వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు స్టూడెంట్స్కి ఏ విధంగా మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ డీటెయిల్డ్గా ఎస్ఐ ఏ విధంగా రాయాలి, ఓకే, సో ఈవెన్ ఫిలసాఫికల్ ఎస్సెస్ వస్తే ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేటువంటి విషయాల మీద కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అండ్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ కోర్స్ ఆన్ ఎస్ఐ అండ్ ఎథిక్స్. దాదాపుగా ఎస్ఐ ఎథిక్స్ అనేవి మీకు 500 మార్కులు ఉంటాయమ్మా. సో అట్లాంటి ఎస్ఐ ఎథిక్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ అయితే మన ఇన్స్టిట్యూట్ వారు పెడతాం జరుగుతుంది. దట్ ఈస్ ద 4th ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ ద జీరో టు జెనిత్. అండ్ 5th బెనిఫిట్ మనం చూసినట్టయితే దెర్ విల్ బి ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకే, సో ఎవరైతే ఒక్కసారి కోర్సును సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ లాంగ్ మన ఛానల్లో, ఓకే, మనకు యూపీఎస్సీ సాయిరామ్ సంపత్రావు యాప్లో కానివ్వండి లేదా యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, సో దే విల్ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కోర్స్ కంటెంట్. ఓకే, సో మొత్తం మన క్లాస్ అన్నీ కూడా మీరు మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు, రివైజ్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ని యాక్సెస్ కూడా మీరు చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నాము. ఓకే, సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఎవరు కూడా ఇవ్వరమ్మా. సో మోస్ట్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ కానివ్వండి, తెలుగు స్టేట్స్లో ఏదైనా ఇన్స్టిట్యూట్ కానివ్వండి లేదా ఓవరాల్ ఇండియా వైడ్గా తీసుకున్నా కూడా సో నన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వేర్ గివింగ్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒక్కసారి మన సబ్స్క్రైబర్ అయితే మీకు లైఫ్లో ఎప్పుడైనా సరే యూపీఎస్సీ మీద మీకు చదువుకునేటువంటి అవకాశం మేము కల్పిస్తున్నాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద జీరో టు జెనిత్. అండ్ ఫైనల్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మేము ముందుకు వెళ్తున్నాం. సో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏంటమ్మా, ఏవైతే స్టూడెంట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయో, స్టూడెంట్ సెంట్రిక్ ఇష్యూస్ ఉంటాయో వాటిని మేము ముందు ట్యాకిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎస్పెషలీ లైవ్ ఫార్మాట్తో ఇంటరాక్టివ్గా క్లాస్ అనేవి ఉండబోతున్నాయి. సో జూమ్ సెషన్స్లో మీరు స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్కి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం కూడా మీకు కల్పిస్తాము. అదేవిధంగా పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఓకే, సో యూట్యూబ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద మీకు ఇంకా డీటెయిల్డ్గా పీడిఎఫ్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దిస్ విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, సో మొత్తం ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫీజు వచ్చేసి మనకి దాదాపుగా 40,000 రూపాయలమ్మా. సో ఎవరైనా సరే ఒక్కసారి ఫీజు పే చేయొచ్చు, లేదు ఒక్కసారి మీకు ఇబ్బంది ఉందనుకోండి ఈఎంఐస్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకొని పే చేసేటువంటి అవకాశం ఇన్స్టిట్యూట్ వారు మీకు కల్పిస్తారు. ఓకే, సో ఎవరైతే ఈఎంఐస్లో పే చేయాలనుకుంటారో ఈ కిందికి నెంబర్ కాల్ చేసి యూ కెన్ ఆస్క్ ఫర్ ద ఈఎంఐస్ ఆల్సో. అదేవిధంగా మీకు ఏదైనా కోర్స్లో డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్, యూ కెన్ అడ్రస్ యువర్ క్వైరీస్ టు దిస్ నెంబర్. ఓకే, సో దే విల్ క్లియర్ ఆల్ యువర్ క్వైరీస్ అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు సో ఐ విల్ సే విత్ ఎ ఫేమస్ కోట్ ఆఫ్ విన్స్టన్ చర్చిల్. ఓకే, సో విన్స్టన్ చర్చిల్ మీకు తెలిసే ఉంటుంది, హీ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. సో హీ సెడ్ దట్ ద ప్రైస్ ఆఫ్ గ్రేట్నెస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఎవరైతే అకౌంటబుల్గా ఉంటారో, ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో వాళ్ళే బెటర్ లీడర్స్గా మీ ముందుకి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో వితౌట్ అకౌంటబిలిటీ దేర్ కెనాట్ బి ట్రస్ట్, వితౌట్ ట్రస్ట్ దేర్ కెనాట్ బి నో మీనింగ్ఫుల్ కొలాబరేషన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో పవర్ వితౌట్ అకౌంటబిలిటీ ఈస్ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ టెరనీ అంటాం. అర్థమైందమ్మా. సో అట్లాంటి పవర్ అనేది ఉండడం అనేది మంచిది కాదు. ఓకే, సో దట్ మచ్ కైండ్ ఆఫ్ పవర్ ఈస్ హ్యావింగ్ నాట్ అకౌంటబిలిటీ విల్ లీడ్ టు సో మెనీ డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్ అనమాట. సో ఒకసారి ఇక్కడ మనకి స్టోరీ లాగా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండమ్మా. సో ఇన్ ఏ బజ్లింగ్ సిటీ జర్నలిస్ట్ మాయా ఫియర్లెస్లీ పర్స్యూడ్ స్టోరీస్ దట్ ఎక్స్పోజ్ ద కరప్షన్ అండ్ అబ్యూస్ ఆఫ్ పవర్. ఓకే, సో ఇక్కడ ఒక స్టోరీ గురించి రాసుకున్నారు. మీరు కూడా రిగార్డింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్సిడెంట్స్, మీ లైఫ్లో ఇన్సిడెంట్స్ కానివ్వండి లేదా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానివ్వండి, సో వాళ్ళ యొక్క స్టోరీస్ని మీరు తీసుకొని నెరేట్ చేస్తూ మీరు ఇంట్రడక్షన్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక హైపోథెటికల్ స్టోరీ తీసుకున్నారు. సో ఇన్ ఏ బజ్లింగ్ సిటీ దెర్ వాజ్ ఎ జర్నలిస్ట్ కాల్డ్ మాయా. సో మాయా అనేటువంటి ఆవిడ ఉన్నారు. సో హీ వాజ్ ఎ ఫియర్లెస్ జర్నలిస్ట్. ఓకే, అండ్ హీ ఎస్పెషలీ ఎక్స్పోజ్ ద కరప్షన్ అండ్ అబ్యూస్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ద లీడర్స్. ఓకే, సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో సో వాళ్ళు ఏ విధంగా కరప్ట్ అవుతున్నారు, ఏ విధంగా కరప్షన్కి పాల్పడుతున్నారు, ఏ విధంగా అబ్యూస్ని చేసి పవర్ని అబ్యూస్ చేస్తున్నారు అనే విషయం మీద ఆవిడ స్టోరీస్ రాయడం జరిగింది. సో వెన్ హర్ ఇన్వెస్టిగేషన్ రీచ్ టు ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ అథారిటీ దోస్ హు ఆర్ ఇన్ పవర్ టర్న్డ్ అగేన్స్ట్ హర్ అటెంప్టెడ్ టు డిస్క్రెడిట్ హర్ వర్క్ అండ్ సైలెన్స్ హర్. ఓకే, అంటే ఏంటమ్మా, సో ఆవిడ చేసినటువంటి మొత్తం ఫియర్లెస్ స్టోరీస్ అన్నీ కూడా సో వాళ్ళకి కంటపడడం జరిగింది. అవన్నీ కూడా ఏం చేశారు, సో దే టర్న్డ్ హర్ డౌన్. అంటే ఏంటి, భయపెట్టో, బుజ్జగించో, బ్రతిమాలో ఏదో ఒకటి చేసి ఏం చేశారు, ఆవిడ యొక్క వర్క్ని అంతా కూడా డిస్క్రెడిట్ చేసి ఓకే ఆవిని సైలెన్స్ చేయడం జరిగింది. సో మాయా సూన్ రిలైజ్ ద బిటర్ ట్రూత్ అండ్
ద పవర్ఫుల్ డిస్పైస్ అకౌంటబిలిటీ. సో ఆమె ఏమైనా ఫీల్ అయింది, సో ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు అకౌంటబుల్గా ఉండడానికి ఇష్టపడరు అనేటువంటి ఒక థాట్ అయితే ఆవిడకి రావడం జరిగింది. సో డిస్పైట్ ద మౌంటింగ్ ప్రెషర్ షీ పర్సిస్టెడ్ అండ్ డ్రివెన్ ఆఫ్ హర్ అన్వేరింగ్ కమిట్మెంట్ టు అన్కవర్ ద ట్రూత్ అండ్ హోల్డ్ ద పవర్ఫుల్ అకౌంటబిలిటీ. సో ఖచ్చితంగా ఎంత ప్రెషర్ పెట్టినప్పటికి కూడా సో ఆవిడ యొక్క కమిట్మెంట్, అన్వేవరింగ్ కమిట్మెంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఎక్కడా కూడా ఆవిడ త్యజించకుండా, ఓకే, సో షీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ద ట్రూత్, షీ వాంట్ టు అన్కవర్ ద ట్రూత్ అండ్ షీ వాంట్ టు మేక్ ద పవర్ఫుల్ పీపుల్ అకౌంటబుల్. ఖచ్చితంగా ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు అకౌంటబుల్గా ఉండాలి, ఉండి తీరాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఆవిడ పనిచేయడం జరిగింది. ఓకే, సో ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇన్ ద ఇంట్రడక్షన్. ఓకేనా? లేదా మీకు ఏదైనా సొంత ఇష్యూ ఏదైనా మీకు ఫేస్ చేసినప్పుడు, లేదా మీ స్కూలింగ్లో కానివ్వండి, లేదా మీరు పెద్ద కానివ్వండి, జాబ్ పర్పస్లో కానివ్వండి, ఓకే, సో పవర్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా అకౌంటబుల్గా లేకుండా ఉంటున్నారో మీరు ఆ ఉదాహరణ ఇక్కడ మీరు రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద గుడ్ వే ఆఫ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటమ్మా, సో ఇక్కడ మనకి పవర్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ద పవర్ అండ్ వాట్ ఈస్ ద పవర్. పవర్ అంటే ఏంటో మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనకు కనిపించేటువంటి కీవర్డ్స్ ఏంటమ్మా, సో వాట్ ఈస్ ద పవర్, పవర్ అంటే ఏంటో మనం చూడాలి, అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద అకౌంటబిలిటీ అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం పవర్ని ఏ విధంగా డిఫైన్ చేయాలో మనం చూసుకోవాలి. సో పవర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ టు ఎగ్జర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మేక్ డెసిషన్స్ అండ్ కంట్రోల్ రిసోర్సెస్ విత్ ఇన్ ద గివెన్ డొమైన్. అంటే ఏంటమ్మా, ఇక్కడ పవర్ యొక్క డెఫినేషన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అది ఎట్లా రాస్తారనేది మీ విషయం, మీ ఇంట్రెస్ట్. ఓకే, సో పవర్కి ఇదే డెఫినేషన్ ఉంది, ఈ డెఫినేషన్ రాయాలనేటువంటి రూల్స్ అయితే ఎక్కడా లేవు. యూ కెన్ రైట్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ డెఫినేషన్. అదేవిధంగా అకౌంటబిలిటీ కూడా మీరు డెఫినేషన్ రాయండి. ఓకే, సో ఆబ్లిగేషన్ ఇన్ దోస్ పవర్ హూ టు బి ఆన్సరబుల్ ఫర్ దేర్ యాక్షన్స్ అండ్ డెసిషన్స్, దాన్ని ఏమంటాం మనం అకౌంటబిలిటీ అంటాము. ఓకే, సో అకౌంటబిలిటీ అంటే ఏంటి, సో ఎవరైతే జవాబుదారీతనంగా ఉంటారో, పవర్లో ఉన్న వాళ్ళు జవాబుదారీతనంగా ఉండాలి. ఓకే, సో జవాబుదారీతనం అంటే ఏంటో ఇక్కడ మనం సెకండ్ డెఫినేషన్గా రాయాలన్నమాట. ఓకే, సో అకౌంటబిలిటీ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్షూరింగ్ ట్రాన్స్పరసీ, ఇంటిగ్రిటీ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఇన్ ద డెమోక్రటిక్ సొసైటీస్. ఎవరైతే డెమోక్రసీలో ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలి. ఓకే, సో సమగ్రత ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే సమగ్రత అనేటువంటి వర్డ్ తెలుగులో ఉంటాము. అదేవిధంగా రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైనటువంటి గవర్నెన్స్. ఓకే, సో ఎవరైతే పరిపాలన అనేది బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ వైటల్, దీస్ ఆర్ ద క్రూషియల్ ఎలిమెంట్స్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీస్. సో పవర్ అంత మాత్రాన్ని అకౌంటబుల్గా ఉండక్కర్లేదు అనేటువంటి ధోరణి నుంచి బయటికి రావాలి. సో ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, సమగ్రతగా వర్క్ చేయాలి. అదేవిధంగా రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసినట్టయితే సో దెన్ ఓన్లీ ద పవర్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద గుడ్ అమౌంట్ ఆఫ్ సక్సెస్. మంచి గవర్నెన్స్ ఇచ్చేటువంటి అవకాశం మనం చూస్తాము. ఓకేనా? సో ఎప్పుడైతే మన యొక్క లీడర్స్ అనేవాళ్ళు సో దే విల్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ దేర్ యాక్షన్స్, సో అప్పుడు మాత్రమే మనకు ట్రాన్స్పరెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అప్పుడు మాత్రమే పబ్లిక్కి ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్టీఏ, సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాకముందు సో సిటిజన్స్ వేర్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి, గవర్నమెంట్లో కానివ్వండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి విషయం మనకు తెలిసేది కాదు. ఓకే, సో ఆర్టీఐ యాక్ట్ రావడం వల్ల ఏమైందమ్మా, సో దిస్ ఈజ్ ఎంపవరింగ్ ద సిటిజన్స్ టు గెట్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అథారిటీస్. ఎవరైతే పబ్లిక్ అథారిటీస్ ఉంటారో సో వాళ్ళని మనం యాజ్ ఎ సిటిజన్గా వీ హ్యావ్ ద అథారిటీ, సో వీ కెన్ ఆస్క్ దెమ్ టు షో దేర్ అకౌంటబిలిటీ. సో ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు డిస్క్లోజ్ చేయమన్నప్పుడు వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. దే విల్ బి ఆల్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆ విధంగా ఆర్టీఏ అనేది ఇట్ ఎనేబుల్డ్ సిటిజన్స్ టు అన్కవర్ ద డీటెయిల్స్ ఆఫ్ గవర్నమెంట్ డెసిషన్స్ కానివ్వండి, ఎక్స్పెండిచర్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా బయట పెట్టేటువంటి ఒక అవకాశాన్ని ఎవరు కల్పించారు, ఆర్టీఏ కల్పించింది. అండ్ ఇట్ బ్రాట్ ద అకౌంటబిలిటీ అండ్ ఓపెన్నెస్ ఇన్ ద గవర్నెన్స్. ఓకే, సో అకౌంటబిలిటీని గవర్నెన్స్లో అదేవిధంగా ఓపెన్నెస్ని తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ కింద మనం ఆర్టీఏ యాక్ట్ని చెప్పచ్చు. అర్థమవుతుందమ్మా? సో దీంతో పాటు మనకి అకౌంటబిలిటీ వల్ల డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది మెరుగుపడుతుంది. ఓకే, సో లీడర్స్ ఎవరైతే ఉంటారో సో దే హ్యావ్ టు ఆన్సర్, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో ఫర్ దర్ చాయిసెస్ దే హ్యావ్ టు బీ ఆన్సరబుల్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ ఎందుకు చేశాము, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఓకే, సో దాని యొక్క కారణాలని, డిమానిటైజేషన్ చేస్తే సరిపోతుందమ్మా, సో దానికి కారణాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాము, సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేటువంటి విషయాల్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత
ప్రభుత్వాల మీద ఉంటుంది, లీడర్స్ మీద ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ ట్యాక్స్ని ఎందుకు తీసుకొస్తున్నాము, సో దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఓకే, సో దానివల్ల ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏ విధంగా బెనిఫిట్ పొందుతుంది అనేటువంటి విషయాలు కూడా సో ప్రజలకు అందజేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్ అయినప్పటికీ వెంటనే తెలియదు కదమ్మా. ఇనీషియల్గా దే విల్ ఇంప్లిమెంట్ ఇట్, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అట్లీస్ట్ ఒక 5 years అయిన తర్వాత 6 years అయిన తర్వాత సో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్. ఓకే, దీనివల్ల మన నష్టం కలుగుతుంది, దీన్ని మేము ఆప్ చేద్దాం అనుకుంటున్నాము, సో వీ విల్ బీ హెల్డ్ అకౌంటబుల్. మేము చేసినటువంటి మిస్టేక్ ఇది, సో దాన్ని మేము ఒప్పుకొని ఈరోజు దీన్ని ప్రక్షాళన చేద్దాం అనేటువంటి ఒక ధోరణి అయితే లీడర్స్లో ఉండాలి. దట్ ఈస్ వాట్ అకౌంటబిలిటీ. సో ఎప్పుడైనా సరే అకౌంటబిలిటీ డ్రివెన్ ఎలా ఉండాలంటే డెసిషన్ మేకింగ్ షుడ్ బి రిజల్టెడ్ ఇన్ ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్. అంటే ఏంటమ్మా, డెలిబరేషన్స్ ఉండాలి. సో ఖచ్చితంగా వాటిని మాట్లాడుతున్న తర్వాత రివిజన్స్ ఉండాలి. అంటే ఏంటి, సో ఏవైతే ప్రొవిజన్స్ కరెక్ట్గా ఉన్నాయో వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోవడం, తప్పుగా ఉన్నవన్నీ మళ్ళీ రివైజ్ సర్చ్ చేసుకోవడం. ఓకే, వీ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ కన్సల్టేషన్ ఆఫ్ కన్సర్న్స్. ఎవరైతే కన్సర్న్స్ వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని కూడా మనం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేసి మల్టిపుల్ పాయింట్స్ అన్నీ కూడా వ్యూ చేసిన తర్వాతే సో వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్స్. ఓకే, ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్కి వాళ్ళు అకౌంటబుల్గా ఉండి తీరాలి. ఓకేనా, సో ఖచ్చితంగా డెసిషన్స్ షుడ్ బి టేకెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ నేషన్స్ ప్రైడ్, నేషన్స్ ఎకానమీ అండ్ ఆల్సో నేషనల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైనా డెసిషన్స్ తీసుకున్నట్టయితే దట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పినట్టయితే, సో ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా ఎవరైతే పవర్లో ఉన్నారో, సో నీరవ్ మోడీ ఏ విధంగా ఫ్రాడ్ కేసు, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉన్నటువంటి ఫ్రాడ్ కేసెస్ గురించి ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో కొంతమంది లీడర్స్ పాత్ర కూడా ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో, దట్ మీన్స్ ద గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇట్లాంటి ఫ్రాడ్లెంట్ సిస్టమ్స్ని ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, సో ఎవరైతే సిస్టమ్స్ని మిస్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం గవర్నమెంట్స్ మ్యానిపులేట్ చేయడం కానీ, ఓకే, సో ఈ యొక్క డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని వీక్ చేయడం కానీ జరిగేటువంటి అవకాశాన్ని మనం అరికట్టాలి. ఓకేనా, సో నీరవ్ మోడీ కానివ్వండి, లలిత్ మోడీ కానివ్వండి, ఏ విధంగా మన యొక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ట్యాంపర్ చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా, సో రీజన్ అండ్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రేషనలైజ్గా మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏమవుతుంది, మిస్కాండక్ట్ అనేది జరగడం మనకు తగ్గుతుంది. సో ఆల్ పీపుల్ షుడ్ టేక్ యాక్షన్స్, ఓకే, విత్ ప్రాపర్ కాగ్నిషన్ వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని తీసుకొని కూడా వీళ్ళు చేయాలి. అర్థమైందా? సో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానివ్వండి, లేదా హరీగా చేయడం కానివ్వండి, వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఒక రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది లోపిస్తుంది, అకౌంటబిలిటీ అనేది చెడిపోతుంది. సో వీటితో పాటు ఎప్పుడైతే అన్చెక్డ్ పవర్ వస్తుందో, అన్చెక్డ్ పవర్ ఆఫెన్ లీడ్ టు ద కరప్షన్, అబ్యూస్, అకౌంటబిలిటీ అనేది మొత్తం పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో పీపుల్ విల్ స్టార్ట్ డూయింగ్ ద పర్సనల్ గెయిన్స్ కోసం వాళ్ళు పాకుపడతారు. ఓకే, సో ఎస్పెషల్లీ మనం తీసుకున్నట్టయితే ఈస్ట్ ఇండియా కంపెనీ మనం 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా దీన్ని స్లోగా రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతకుముందు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్చలవిడిగా తన యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటూ రావడం జరిగింది. విపరీతమైనటువంటి కరప్షన్ మనం చూసాము. ఓకే, సో ర్యాంప్ అండ్ కరప్షన్, రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్, అబ్యూషన్ ఆఫ్ అథారిటీ. ఓకే, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. ఓకే, అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కుంటుపడడానికి కారణం ఏంటమ్మా, బికాస్ ఆఫ్ నాట్ రెగ్యులేషన్ ఆఫ్ ఈఏసీ. ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు రెగ్యులేట్ చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, సో ఎప్పుడైనా సరే అన్చెక్డ్ పవర్ వల్ల మనకి ఇవన్నీ కూడా సంభవించేటువంటి అవకాశం మనకి ఉందమ్మా. ఓకేనా, సో ఎవరైతే పీపుల్ వితౌట్ అకౌంటబిలిటీ, సో వాళ్ళకి ఏమవుతుంది, దే విల్ ఎగ్జార్బేట్ ద సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఎవరికైతే అన్చెక్డ్ పవర్ ఉంటుందో, సో వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ స్టిల్ మార్జినలైజ్ ద వల్నరబుల్ సెక్షన్స్, రిచ్ గెటింగ్ రిచర్, పూర్ గెటింగ్ పూర్ అనేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఓకేనా, సో వీటి వల్ల ఏమవుతుంది, సోషల్ ఇంజస్టిస్ అనేది డెవలప్ అవుతుంది, ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనేది మనకి ఇక్కడ కనబడదు, ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు. వీటి వల్ల ఏమవుతుందమ్మా, ఆబ్వియస్లీ ఎవరైతే హయ్యర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంటారో వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ షుడ్ నాట్ బి హ్యాపెండ్ ఇన్ ద డెమోక్రసీ. ఓకేనా, సో అపార్థైడ్ మనం తీసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికాలో, సో అపార్థైడ్ వల్ల ఏమైందమ్మా, సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ చూసాం, రేసిజం చూసాం. సో దీనివల్ల ఏమైంది, సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ మార్జినలైజ్డ్. ఓకే, వీటి వల్ల ఏమైంది, సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి, ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనేది కుంటుపడింది, ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా జరగలేదు. ఓవరాల్గా ఏమైంది, దీనివల్ల ఆఫ్రికాలో ఉన్నటువంటి బ్లాక్స్ కాస్త కూడా చాలా వెనకబడిపోయారు. ఓకే, ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయండి. అదేవిధంగా ఇండియాలో మనం తీసుకున్నట్లయితే ట్రైబల్ గ్రూప్స్ కానివ్వండి, షెడ్యూల్ కాస్ట్ పీపుల్ కానివ్వండి, మహార్స్ కానివ్వండి, సో వీళ్ళని కూడా మీరు ఎగ్జాంపుల్స్గా యూస్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు ఇరోషన్ ఆఫ్ అకౌంటబిలిటీ వల్ల ఏమవుతుందమ్మా, సో డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి పడిపోతాయి. ఓకే, సో ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఎక్కడా కూడా మనకు కనబడవు.
సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరసీ, ల్యాక్ ఆఫ్ పబ్లిక్ స్క్రూటినీ వాళ్ళు ఏమవుతుంది, సో ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారంగా వితౌట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఓకే, సో దే విల్ ఇరోడ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అండ్ దే విల్ ఇరోడ్ ద పబ్లిక్ ట్రస్ట్ ఆల్సో. ఓకే, పబ్లిక్ ట్రస్ట్ని వాళ్ళు ఇరోడ్ చేస్తారు. అదేవిధంగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దెబ్బతీసేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, దిస్ ఇరోషన్ వీక్స్ ద ఎంటైర్ ఫౌండేషన్స్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ ఇట్ విల్ కాంప్రమైజ్ ద రిప్రజెంటేషన్ అండ్ వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఎవరైతే ప్రజలు ఉన్నారో సో వాళ్ళకి పవర్ అనేది ఉండాలి. ఓకే, సో అబ్రహాం లింకన్ ఏం చెప్పారు డెమోక్రసీకి ఒక డెఫినేషన్. సో డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ రూల్ ఆఫ్ ద పీపుల్, రూల్ బై ద పీపుల్ అండ్ రూల్ ఫర్ ద పీపుల్. సో అట్లాంటి ఇంపార్టెంట్ ట్రస్ట్ ఫ్యాక్టర్స్ మనం బ్రేక్ చేయకూడదు. సో ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ టర్కీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఎర్డోగన్ ఉన్నారు. సో ఎర్డోగన్ ఏం చేశారు, హీ ఎస్పెషల్లీ స్టాప్ ద అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీని ఆయన ఇరోడ్ చేసుకుంటూ రావడం జరిగింది. హీ అండర్మైన్ ద డెమోక్రటిక్ వాల్యూస్. ఓకే, హీ వీకెండ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ హీ రిస్ట్రిక్టెడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఫైనల్లీ దానివల్ల ఏమైందమ్మా, పబ్లిక్ ట్రస్ట్ అనేది మొత్తం కుంటుపడింది. సో డెమోక్రటిక్ ప్రాసెస్లో పబ్లిక్ ట్రస్ట్ అనేది ఖచ్చితంగా వెరీ వెరీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాంటి డెమోక్రటిక్ ప్రాసెస్లో మనం ఎప్పుడైతే డెమోక్రటిక్ వాల్యూస్ని అండర్మైన్ చేయడం కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ వీక్ చేయడం కానివ్వండి, ఫ్రీడమ్ని మనం ఆపేయడం కానివ్వండి ఎప్పుడైతే చేస్తున్నామో దానివల్ల ఓవరాల్గా ఒక లీడర్ అనేవాడు మొనార్క్ కింద, టిరరెంట్ కింద మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, దీనివల్ల ర్యాపిడ్ కరప్షన్ కూడా మీకు ఏర్పడుతుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద అకౌంటబిలిటీ ఇన్ ద పవర్ స్ట్రక్చర్స్. ఎవరైతే పవర్ స్ట్రక్చర్స్లో ఉన్నారో సో వాళ్ళకు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది ఉండాలి. ఓకే, సో డెసిషన్ మేకింగ్ అథారిటీ కూడా పబ్లిక్ అకౌంటబిలిటీగా ఉండేటువంటి ప్రయత్నం మనం తీసుకురావాలి. సో వాట్ ఎవర్ ద లాస్ వీ హ్యావ్, సో దట్ లాస్ షుడ్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్. మనం ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పామో వాళ్ళ బాధ్యతల గురించి కూడా వాళ్ళు చట్టాల్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతలు మర్చిపోతారో వాళ్ళ మీద ఏ విధంగా గవర్నమెంట్ వాళ్ళని పనిష్ చేస్తుంది, ఏ విధంగా లా అనేది బ్రేక్ చేస్తే ఖచ్చితంగా నో వన్ ఈజ్ అబౌవ్ ద లా, అందరూ కూడా రూల్ ఆఫ్ లాకి అనుగుణంగానే పనిచేయాలమ్మా. ఓకే, సో ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ దాటి పనిచేస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్పరసీ మెయింటైన్ చేయట్లేదో, ఎవరైతే డిపెండెంట్గా ఓకే సో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ వాటి మీద ఓవర్ సైట్ ఉంటున్నారో అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులేటరీ బాడీస్ మనం మెయింటైన్ చేయాలి. సో వీ హ్యావ్ టు టేక్ దెమ్ అకౌంటబుల్ అండ్ వీ హ్యావ్ టు పనిష్ దెమ్ ఆల్సో. ఓకే, ఫర్ దట్ వీ నీడ్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ద పవర్ స్ట్రక్చర్స్. ఎవరైతే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, సో వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ని ఫర్దర్ స్ట్రెంగ్థనింగ్ చేసుకున్నట్టు, ఫర్దర్ రోబస్ట్గా ఉండేటట్టు మనం చేయడం ప్రారంభించాలి. అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద ఎఫెక్టివ్ రెగ్యులేటింగ్ బాడీస్ టు ఎన్షూర్ దేర్ అటానమీ. సో వాళ్ళ అటానమీ మెయింటైన్ అయినట్టు, ఎవరి మీద డిపెండెంట్ కాకుండా, సో ఆల్ ద బాడీ షుడ్ బి ఇండిపెండెంట్ అవుట్ ఆఫ్ ద గవర్నమెంట్ యాక్షన్స్కి ఇండిపెండెంట్గా సపరేట్ ఎంటిటీగా ఉండేటువంటి అవకాశం మనం కల్పించినట్టయితే అవి కూడా నిజాయితీగా పనిచేస్తాయి. అవి కూడా గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేస్తుందో వాళ్ళు ఎత్తి చూపేటువంటి ప్రయత్నం కూడా చేస్తాయి అనమాట. ఓకే, సపోజ్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యూ కెన్ రైట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ గ్రేట్ థింగ్స్ అచీవ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, సో ఏ విధంగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కదా సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. And we have to maintain the culture of accountability. So fostering culture of accountability is very very important. ఓకే, సో ఎప్పుడైతే మనం అకౌంటబిలిటీ ఒక కల్చర్ మనం అలవాటు చేస్తున్నామో సో దానివల్ల ఏమవుతుందమ్మా, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, ఇంటిగ్రిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా విజిల్ బ్లోవర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఏంటమ్మా, సో గవర్నమెంట్ తప్పుగా పనిచేస్తుంది, ఓకే, సో గవర్నమెంట్ ఇలా పని చేయకూడదు, గవర్నమెంట్ తప్పుల్ని ఎత్తి చూపేటువంటి వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటాం. అట్లాంటి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ద సివిక్ ఎంగేజ్మెంట్ అండ్ క్రియేట్ మోర్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో ఎవరైతే నిజాయితీని నిక్కచ్చిగా చెప్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా మనం ఇవ్వాలి. ఓకే, సో వీ హ్యావ్ టు సేవ్ దిస్ కైండ్ ఆఫ్ విజిల్ బ్లోవర్స్. ఫర్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ లా. వాళ్ళని రక్షించడానికి మనం చట్టాలను కూడా తీసుకురావాల్సి ఉంటుంది. సో అలాగే రోబస్ట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ షుడ్ బి వెరీ వెరీ వైటల్ ఫర్ ద అకౌంటబిలిటీ. సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెకింగ్ అనేది ఉండాలి. ఎప్పటికప్పుడు బ్యాలెన్సెస్ చేస్తూ మనం ఉన్నట్టయితే అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. ఫర్ దట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ మీడియా ప్లేస్ యాజ్ ఎ వెరీ వెరీ వైటల్ రోల్. ఓకే, సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ ద డెమోక్రసీ. ఓకే, డెమోక్రసీని మనం కాపాడుకోవాలంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి. అదేవిధంగా మీడియా ఆల్సో హ్యాస్ ప్లేడ్ సో మచ్ ఆఫ్ రోల్ ఇన్ ద నేషన్ బిల్డప్. సో మీడియా ఆల్సో వర్క్స్ యాజ్ అ వాచ్ డాగ్. సో ఖచ్చితంగా మీడియా ఏం చేయాలి, సో ఎవరైతే రాంగ్ డూయింగ్స్ చేస్తున్నారో వాళ్ళని ఓవర్ సైట్ చేయకుండా సో దే హ్యావ్ టు ఎక్స్పోజ్ దెమ్ ఇన్ ఏ వెరీ వెరీ అగ్రెసివ్ మేనర్. అర్థమైందా? సో ఈ విధంగా చేసినట్టయితే సో పార్లమెంటరీ స్ట్రెంథనింగ్ మనం జరుగుతుంది. సో వీ కెన్ నాట్ ఓవర్ సైట్ ద మెకానిజమ్స్, వీ కెన్ ఎంపవర్ ద సివిల్ సొసైటీ. ఓకే, సో దానివల్ల ఏమవుతుందో పవర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అకౌంటబుల్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, సింగపూర్ ఎగ్జాంపుల్ చూడండి.
సో సింగపూర్ హ్యాస్ సెట్ ద ప్రెసిడెంట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో సింగపూర్లో ఎలాంటి లాస్ మెయింటైన్ అవుతున్నాయంటే, సో దెర్ ఇస్ ఎఫెక్టివ్ అప్రోచ్ టు స్ట్రెంథనింగ్ అకౌంటబిలిటీ. సో దే హ్యావ్ రోబస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్స్, దే డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్, దే డిఫైన్ ద ట్రాన్స్పరెన్సీ రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళకి ముందు పెడతారు. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీగా ఈ విధంగా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ వితౌట్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఏ సిన్ అనమాట ఖచ్చితంగా. సో ఏ కల్చర్ ఆఫ్ ఎథికల్ లీడర్షిప్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ స్ట్రాంగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వాస్ మెయింటైన్డ్ ఇన్ ద సింగపూర్. ఓకేనా. సో అదేవిధంగా కరప్షన్కి స్ట్రింజెంట్ లాస్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా సింగపూర్ ప్లెడ్జ్ అంటే ఏంటి, సో మోర్ అకౌంటబుల్గా ఉండాలి, కరప్షన్ని మేము ఆపుతున్నాం అనేటువంటి ఒక ప్లెడ్జ్ కూడా వాళ్ళకి చేపిస్తారు. అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అక్కడ మనం చూస్తాము. ప్రెస్ అనేది కూడా ఫ్రీ ప్రెస్ ఉంటుంది. పార్లమెంటరీ ఓవర్సైట్ మెకానిజమ్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేయబడతాయి. ఇవన్నీ కూడా సింగపూర్లో మనం చూడడం వల్ల ఏమవుతుందో, సో ది సింగపూర్ హ్యాస్ సెట్ ద కల్చర్ ఆఫ్ సింగపూర్ హ్యాస్ ఫాస్టరింగ్ ద కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ కంబాటింగ్ ద కరప్షన్. ఓకే, సో ఈ విధంగా మనం ఇంకా స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ వీటి గురించి కూడా మనం రాయొచ్చు. అండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ కరప్షన్, అబ్యూస్ ఆఫ్ పవర్, అకౌంటబిలిటీ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ఆల్వేస్ ప్రెస్ ఫర్ ద అకౌంటబిలిటీ. ఎవరైతే అథారిటీలో ఉన్నారో, ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉండాలో వాళ్ళు ఉండకుండా, ఓకే, సో అన్చెక్డ్ పవర్తో ఎవరైతే వెళ్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని మనం ఆపాలి. దానివల్ల ఏమవుతుందమ్మా, ఇండివిజువల్స్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, డివాస్టేషన్లోకి వెళ్ళిపోతాయమ్మా. అర్థమవుతుందా? సో కరెంట్ ఛాలెంజెస్ వాట్ వీ ఫేస్, రైట్, సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీ కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కానివ్వండి, పొలిటికల్ పోలరైజేషన్ కానివ్వండి. అంటే ఏంటి, సో ఎవరైతే ఆల్రెడీ పొలిటికల్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే పైకి వచ్చేటువంటి అవకాశం మనకు కల్పిస్తున్నారు. కొత్తగా చదువుకున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా అండర్ ప్రివిలేజ్ పీపుల్ కానివ్వండి, వాళ్ళు రాజకీయాల్లోకి రావడం మానేశారు అసలు. ఓకే, సో అకౌంటబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ అకౌంటబిలిటీ ద పవర్ కెనాట్ పెర్పిట్యూట్ ద జస్టిస్. ఓకే, సో అకౌంటబిలిటీ లేకుండా న్యాయం అనేది జరగదు, ఇన్జస్టిస్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద అకౌంటబిలిటీ బై ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద కల్చర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కల్చర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని కూడా మనం పెంపొందించాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద జస్ట్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ. ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే మనకి జస్ట్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ అనేది మనకి ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సొసైటీ. సో డెమోక్రసీలో కానివ్వండి, ఒక వెల్ఫేర్ సొసైటీ కింద మనం ఎదగాలనుకుంటే, సో జస్ట్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడైతే జస్ట్ సొసైటీ అండ్ ఈక్విటబుల్ సొసైటీ ఉంటుందో, సో ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఉంటుందో, సో దెన్ ఓన్లీ అవర్ ఫ్యూచర్ విల్ బీ వైబ్రెంట్. ఓకే, సో మన ఫ్యూచర్ వైబ్రెంట్గా ఉండాలంటే, సో పవర్ వీల్డెడ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఆల్ ద వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ ఆఫ్ స్టేట్. ఓకే, సో స్టేట్లో జస్టిస్ ఉండాలన్నా, వెల్ఫేర్ యాక్టివిటీ జరగాలన్నా, సో పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉంటేనే ఇవి జరుగుతాయి, లేదంటే జరగవు. సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా అనౌన్స్మెంట్తో స్టార్ట్ చేయండమ్మా. సో యాజ్ ద సైమన్ సినెక్ రైట్లీ సెడ్ దట్ ద ట్రెజర్ ఆఫ్ లీడర్ ఈజ్ అకౌంటబుల్ టు వన్ సెల్ఫ్ అండ్ ద అదర్స్ అండ్ టు ద గ్రేటర్ గుడ్. అంటే ఏంటమ్మా ఇక్కడ, సో ద ట్రూ మెజర్ ఆఫ్ లీడర్షిప్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, అకౌంటబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. హీ హ్యాస్ టు బి అకౌంటబుల్ టు హిమ్సెల్ఫ్, హీ హ్యాస్ టు బి అకౌంటబుల్ టు అదర్స్ ఫర్ ద గ్రేటర్ గుడ్. అంటే ఏంటి, గొప్ప మంచి పనికి చేయాలనుకున్నప్పుడు, గొప్ప లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు ఆయన ఎలా చేయాలి, సో ఒక దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలంటే హీ హ్యాస్ టు బి అకౌంటబుల్ టు హిమ్సెల్ఫ్, హీ హ్యాస్ టు బి అకౌంటబుల్ టు ద ఎంటైర్ నేషన్, దెన్ ఓన్లీ హీ కెన్ బ్రింగ్ ద గ్రేటర్ గుడ్ అనమాట. సో దిస్ కోట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ లీడర్షిప్. అండ్ ఎవరైతే లీడర్స్ ఉంటారో, సో వాళ్ళు ఖచ్చితంగా అకౌంటబిలిటీని ఎంప్రెస్ చేయాలి. దెన్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద షైనింగ్ సొసైటీ అండ్ ఆల్సో వెల్ఫేర్ సొసైటీ టు ద వరల్డ్. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ లీడర్స్ హ్యాస్ టు ఇన్స్పైర్ అకౌంటబిలిటీ. సో లీడర్స్ ఇన్స్పైర్ అకౌంటబిలిటీ త్రూ దేర్ ఎబిలిటీ టు యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ బిఫోర్ దే ప్లేస్ ద బ్లేమ్. ఓకే, సో ఖచ్చితంగా లీడర్స్ అనేవాళ్ళు అకౌంటబుల్గా ఉన్నట్టయితేనే మనకి సొసైటీ అనేది మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్ ఫర్ టుడే. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్. ఓకే.